హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఉల్లిపాయతో ఈవినింగ్ స్నాక్ అండి. ఉల్లిపాయ బోండా. ఇప్పుడైతే కాలం చల్లగా ఉంది కదండి, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా సాయంత్రం పూట వేడివేడిగా ఉల్లిపాయలతో బోండా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలకైతే ఇంక సూపర్గా నచ్చుతుందండి. యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఉల్లిపాయ బోండా తయారీ విధానం చూద్దామండి. మనకి ఉల్లిపాయలు ఉంటే చాలు, మెయిన్ ఇంగ్రీడియంట్స్. బోండాలు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. తక్కువ టైంలో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు తీసుకుని ఇలా మధ్యలోకి ఒకసారి కట్ చేసి తర్వాత ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ బోండాకి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మీరు ట్రై చేసినప్పుడు ఉల్లిపాయ బోండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను పక్క కొలతలతో ఈ వీడియోని కరెక్ట్గా చెప్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. ఉల్లిపాయలతో ఎప్పుడు పకోడీనే కాకుండా ఒకసారి ఇలా ఉల్లిపాయ బోండా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పకోడీ తింటే బోర్ కొడుతుంది కదండి, ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకును కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక బౌల్లోకి వేసి ఇలా విడివిడిగా చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసానండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే తగినంత కారం వేసుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండి వేసానండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బియ్యం పిండి వేసాను. బియ్యం పిండి వేయడం వల్ల మనకి ఉల్లిపాయ బోండా క్రిస్పీగా వస్తుందండి, అలాగే ఆయిల్ పీల్చకుండా వస్తుంది. బియ్యం పిండి 1/2 కప్పు వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఇలా పిసుకుతూ కలపడం వల్ల మనకి ఉల్లిపాయల్లోంచి లైట్గా వాటర్ వస్తుందండి. ఆ వాటర్తో ఇది సగం మిక్స్ అయిపోతుంది. తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. మీకు చూపిస్తానండి కన్సిస్టెన్సీ. మనం బోండా వేసుకోగలగాలి, అలా ఉంటే మనకి ఈజీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా ముద్ద అవ్వాలండి. ముద్ద చేసుకొని బోండా వేసుకోగలగాలి. అలా ముద్దగా రౌండ్ బాల్స్ చేసుకొని వేసుకోవచ్చండి, లేదంటే చేత్తో ఇలా రౌండ్గా కొంచెం కొంచెం కూడా వేసుకోవచ్చు. పునుగుల్లా వేసుకోవాలండి. ఇలా పిండి రెడీ అయిపోతే మనం వెంటనే ఉల్లిపాయ బోండా వేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా తయారైపోతుంది తక్కువ టైంలో. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా ఉల్లిపాయ బోండాలు వేసుకోవాలి. నేను కొంచెం చిన్న సైజులోనే చేస్తున్నానండి. చిన్న సైజు అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా పిండి తీసుకుని వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా. ఆయిల్ హీట్ అయ్యాక వేయాలండి. మరీ ఎక్కువ హీట్ అయిపోతే మనం వేసిన వెంటనే కలర్ వచ్చేస్తుంది. కరెక్ట్గా హీట్ అయ్యాక వేసుకోవాలండి. ఓవర్ హీట్ అయితే మనకి సరిగ్గా ఉడకకుండా కలర్ వచ్చేస్తుంది. ఇలా ప్యాన్ మొత్తం కూడా ఉల్లిపాయ బోండా వేసుకోవాలి. ఆయిల్కి తగినంత వేసాక ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుంది. అలాగే ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. 1 సైడ్ ఇలా మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్స్ అలాగే అన్ని సైడ్స్ కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. మనకి పైన ఉన్న బబుల్స్ నురగంతా పోవాలండి. అప్పుడు మనకి బాగా కుక్ అయిపోయినట్టు. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్కి చాలా మంచి రెసిపీ అని చెప్పచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా అందరూ బాగా ఇష్టంగా తింటారండి. చూడండి ఫ్రెండ్స్, మనకి రెండో సైడ్ కూడా ఇలా కలర్ వచ్చిందండి. ఒకసారి అన్నీ కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల ఆయిల్ పీల్చుకోకుండా బాగా వస్తుందండి. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఇంట్లో అయితే బాగా ఇష్టపడతారండి. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ బోండాలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఇలా గరిటెలోకి తీసుకోవాలి. గరిటెలోకి తీసుకుని వాటిని టిష్యూ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా టిష్యూ పేపర్ తీసేసుకుంటుంది. నేను టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు రెండో వాయి వేస్తున్నాను. ముందు చూపించిన విధంగానే కొంచెం కొంచెం పిండి తీసుకుని ఉల్లిపాయ బోండాలు వేసుకోవాలి.
ఉల్లిపాయతో రెగ్యులర్గా పకోడీలు చేసుకొని తింటే బోర్ కొడుతుంది కదండి. ఇలా చల్లగా వర్షాలు పడ్డప్పుడు ఇలా వేడివేడిగా ఉల్లిపాయ బోండా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్రై అయిపోయాక చూపిస్తున్నాను. ఇలా 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. 2 ఉల్లిపాయలు ఉంటే చాలండి, మనకి ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోతుంది. మనం బయట బండి మీద చేసి కొనుక్కోవడం కానీ ఇలా ఇంట్లో చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదండి, వీటిని కూడా గరిటెలోకి తీసుకుని టిష్యూ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే అన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ బోండా రెడీ అయిపోయిందండి. టిష్యూ ప్లేట్లోకి తీసేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి వేడివేడిగా ఉల్లిపాయ బోండా రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇలా చిన్న సైజ్ చేసుకోవడం వల్ల సింగిల్ బైట్లో మనం తినేయచ్చు. దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలకి ఇలా టమాటో సాస్తో సర్వ్ చేయండి, బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ బోండా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నానండి. సూపర్గా ఉంది, చాలా బాగుందండి. ఖచ్చితంగా ఇది ఒకటి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా వెంటనే ఇంట్లో చేసేయండి. ఇలా వేడివేడిగా ఉల్లిపాయ బోండా వేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.